బడ్జెట్ సెషన్. కానీ అసెంబ్లీలో మాత్రం పొలిటికల్ ఫైర్ వర్క్స్ పేలిపోయాయి. గవర్నర్ ప్రసంగం నుంచే మొదలైన రచ్చ, స్టోన్ క్రషింగ్ వివాదాల వరకు వేడెక్కిన చర్చలు హౌస్ ను హీట్ లో ముంచేశాయి. మహాత్మా గాంధీ నుంచి నాథూరాం గాడ్సే వరకు ఇందిరాగాంధీ పేరు చుట్టూ వివాదాలు. ఇక ఎథిక్స్ కమిటీ నుంచి సిబిసిఐడి వరకు ఆరోపణలు. అధికార ప్రతిపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా పొలిటికల్ అరేనేగా మారిపోయాయి. మొత్తం 10 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు 82 గంటల 47 నిమిషాల పాటు కొనసాగాయి. సభ్యులు 590 ప్రశ్నలు సంధించగా 11 బిల్లుల్లో 10 బిల్లులకు మాత్రమే ఆమోదం లభించింది. అయితే లెక్కల కంటే లైవ్ పాలిటిక్స్ ని ఎక్కువగా చూసింది హౌస్. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ మూసి ప్రక్షాళన, రాఘవ కన్స్ట్రక్షన్, మైనింగ్ ఆరోపణలతో దూసుకెళ్లిపోయింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ తో గేమ్ ను మళ్లీ టర్న్ చేసేశారు. సిబిసిఐడి విచారణ ప్రకటనతో పాటు ప్రతిపక్ష నేతలపై కూడా కౌంటర్ అటాక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి వివాదం, కడియం శ్రీహరి ఎపిసోడ్, అలాగే కేటీఆర్ శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం హౌస్ లో టెన్షన్ ను పెంచేశాయి. ఇక ఇప్ప పువ్వు సారా, ఇందిరమ్మ పేరు వివాదం మరోసారి రాజకీయంగా హీట్ ను పెంచేసింది. మొత్తానికి పేరుకు బడ్జెట్ సెషన్ అయినా అసలు హైలైట్ మాత్రం పొలిటికల్ వారనే చెప్పాలి. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ పోర్ హౌస్ ను హీట్ ఎక్కించగా చివరికి పై చేయి ఎవరిది అన్నది ఇంకా హాట్ టాపిక్ గానే మారింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.